గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నేను రమణ. స్టాక్ మార్కెట్లకు ఆందోళన కలిగించే ట్యాక్స్ ప్రతిపాదనలు ఏవి కూడా లేకపోవడంతో నిన్న కేంద్ర బడ్జెట్ రోజు సెన్సెక్స్ నిఫ్టీ కూడా బాగా పెరగడం జరిగింది, మనం చూసాం. అలాగే గత 12 ఏళ్లలో బడ్జెట్ రోజు ఇంత భారీగా పెరగడం కూడా ఇదే మొదటిసారి. సెన్సెక్స్ 485 పాయింట్లు, అలాగే నిఫ్టీ 155 పాయింట్లు లాభపడ్డాయి. ఒక్క ఐటీ తప్ప మిగతా అన్ని రంగాల షేర్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఇక ప్రస్తుతానికి మార్కెట్ల ట్రెండ్ చూస్తే కనుక నిఫ్టీ సెన్సెక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిన్నటి మార్కెట్ల జోష్ కానాలంటే అలాగే ఇవాళ మార్కెట్ల పొజిషన్, మార్కెట్స్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాల్ని మనకు విశ్లేషణ అందించడానికి అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పొజిషన్ చూస్తే సెన్సెక్స్ 28,108 పాయింట్ల వద్ద 33 పాయింట్ల నష్టంతోనూ, నిఫ్టీ 8,701 పాయింట్ 15 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి ప్రెసెంట్ లైవ్ కండిషన్స్లో చూస్తే కనుక. ఒకసారి అనిల్ గారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు, ముఖ్యంగా నిన్నటి మార్కెట్లు భారీగా లాభపడడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? నిన్న మార్కెట్లు బాగా లాభపడ్డాయి. ముఖ్యంగా చూస్తే క్యాపిటల్ మార్కెట్స్లో కొత్తగా ట్యాక్స్ ప్రతిపాదన లేకపోవడం వల్ల, సో మార్కెట్లను నష్టపరిచే చర్యలు లేకపోవడం వల్ల మార్కెట్స్ బాగా లాభపడ్డాయి. ముఖ్యంగా చూస్తే ఎస్టీటీ పెంచుతూ ఉన్నారు. సో ఎస్టీటీ పెంచే ప్రతిపాదన ఏం చేయలేదు. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ప్రతిపాదన కూడా ఏం తీసుకురాలేదు. సో దానివల్ల మార్కెట్స్ బాగా చీరపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే అన్ని రంగాల షేర్లు బాగా లాభపడ్డాయి. సో ఐటీసీ లాంటి స్టాక్ బాగా పెరగడం వల్ల, అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ పుంజుకోవడం వల్ల కూడా మార్కెట్స్ బాగా లాభపడ్డాయి చెప్పచ్చు. ఎఫ్ఎంసీజీ అన్ని రంగాల షేర్లు బాగా లాభపడ్డాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ని లీడ్ చేసాయని చెప్పవచ్చు. ఇవాళ చూస్తే మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే నిన్న మార్కెట్లపై బడ్జెట్ అనాలిసిస్ ఇవాళ చేస్తూ ఉంటారనమాట. సో మార్కెట్స్కు ఇది అంటే ముఖ్యంగా ముందు మార్కెట్స్కి లాభపడే చర్యలు ఏమైనా ఉన్నాయా, సో దీనివల్ల అనుకున్నంతగా డిమానిటైజేషన్ అడ్రస్ అవుతుందా లేదా, ఇటువంటి విశ్లేషణలన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా మిక్స్గా ఉండటం కూడా ఇవాళ మార్కెట్స్ స్వల్ప నష్టాలకు కారణం అని చెప్పొచ్చు. సో మార్కెట్ ట్రెండ్ చూస్తే ప్రస్తుతం అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్ ఏమైనా లాభపడితే మళ్ళీ మార్కెట్స్ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మార్కెట్స్ యథావిధంగా నష్టాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. చూస్తే ఒక మనం మార్నింగ్ నుంచి చూస్తే కనుక మార్కెట్ ట్రెండ్ చూస్తే ఒక వాలటాలిటీ కనిపిస్తుంది. మార్నింగ్ ఫ్లాట్గా ఉండి తర్వాత కొద్దిగా పాజిటివ్గా మళ్ళీ నెగిటివ్ జోన్. సో అన్ని రంగాల షేర్లు ముఖ్యంగా చూస్తే ఐడియా, అదేవిధంగా ఎయిర్టెల్ లాంటి టెలికాం ప్యాక్ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. అదేవిధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొద్దిగా నష్టాల్లో ఉన్నాయి. అయితే క్యాపిటల్ ఫస్ట్ లాంటి మైక్రో లెండింగ్ కంపెనీస్, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టాక్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్, సాటిన్ క్రెడిట్ లాంటి మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ లాభాల్లో ఉన్నాయి. సో రూరల్ పుష్ అనమాట, రూరల్ గ్రామీణ ప్రాంతాల్లోకి, అదేవిధంగా రైతులకు ఇటువంటి ప్రతిపాదనలు ఉండటం వల్ల సో రూరల్ ఎకానమీ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలతో ఇవన్నీ మైక్రో లెండింగ్ కంపెనీస్ లాభాల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇరిగేషన్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇవాళ లాభాల్లో కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ముఖ్యంగా చూస్తే ఏ రంగాల షేర్లు మార్కెట్ని నియంత్రించాయనుకోవచ్చు అంటారు సార్? నిన్న చూస్తే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ లీడ్ చేశాయి. అదేవిధంగా హౌసింగ్ రిలేటెడ్ స్టాక్స్, రియాలిటీ స్టాక్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి అనమాట. అదేవిధంగా ప్లాస్టిక్ కంపెనీస్ అంటే జైన్ ఇరిగేషన్ అంటే పైపులు తయారు చేసే కంపెనీలు, ఆస్ట్రల్ పాలిటెక్నిక్ అనే అంటే ఇవన్నీ కూడా ఇరిగేషన్కి ఉపకరించే పరికరాలు తయారు చేసే కంపెనీలు అనమాట, అవన్నీ కూడా లాభపడ్డాయి. అదేవిధంగా ఐటీసీ విషయానికి వస్తే ఐటీసీలో ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు అనుకున్నంతగా పెంచలేదంటే, మామూలు నామినల్గా పెంచి 6% పెంచడం వల్ల, సో దాదాపు 10 to 15% పెంచుతారు అనుకునే 6% పెంచడం వల్ల ఐటీ స్టాక్ బాగా పెరిగింది. అదేవిధంగా మిగిలిన ఇవి కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఇమామి లాంటి స్టాక్స్ కూడా నిన్న బాగా పెరిగాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా డిఎల్ఎఫ్, అదేవిధంగా శోభా డెవలపర్స్, ఏజీసీ లాజిస్టిక్స్ ఇటువంటివన్నీ కూడా బాగా పెరిగాయి. సో సిమెంట్ కౌంటర్స్లో అంటే రియాలిటీ, అనుబంధ రంగాలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా బాగా పెరిగాయి. సిమెంట్ స్టాక్స్, స్మాల్ సిమెంట్ కౌంటర్స్ కూడా పెరిగాయి. అవన్నీ కూడా ఇవాళ పాజిటివ్గా కనిపిస్తున్నాయి కొద్దిగా. అయితే మార్కెట్లో వాలటాలిటీ మాత్రం ఈరోజు కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ చూస్తే దాదాపు 20 పాయింట్స్ నష్టపోయింది, సెన్సెక్స్ 60 పాయింట్ నష్టపోయింది. అయితే ఇది పెద్ద నష్టాలేం కాదు, కాకపోతే మళ్ళీ మధ్యాహ్నం వరకు కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చూస్తే టెక్నికల్గా మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అంటారు? టెక్నికల్గా చూస్తే మార్కెట్స్ పాజిటివ్ జోన్లోనే ఉన్నాయి. అంటే నిన్న చూస్తే 28,000 అబోవ్ సెన్సెక్స్, అదేవిధంగా నిఫ్టీ చూస్తే 8700 మార్క్ క్రాస్ చేయడం చూస్తే కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తుంది. నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయంటే 8,595 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం 8,473 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించట్లేదు. రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే 8,780 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 8,000 అది క్రాస్ అయితే 8,843 దగ్గర ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్న 20,000 మార్క్ని క్రాస్ చేయడం చూసాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2.5% లాభపడింది. సో 505 పాయింట్స్ లాభపడింది అనమాట. ఇవాళ చూస్తే కొద్దిగా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో అయితే బ్యాంక్ నిఫ్టీకి 19,645 దగ్గర
గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే అండి. అలాగే ఐటీ షేర్ల పొజిషన్ చూస్తే కనుక రైట్ నో కండిషన్ కూడా నెగిటివ్గానే ఉంది. అంటే ఎప్పుడు మళ్ళీ కోలుకుంటాయంటారు? ఏం మాట్లాడుకోవచ్చు వాటి గురించి? ఇక ఐటీ స్టాక్స్ చూస్తే H1B వీసాల రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఫాలో అవుతున్నాయి. సో లాస్ట్ 1 year నుంచి కూడా ఐటీ స్టాక్స్ అవుట్లుక్ అంత బాగా లేదనమాట. సో వాళ్ళ రిజల్ట్స్ కూడా అంటే వాళ్ళ రిజల్ట్స్ అండ్ గైడెన్స్ కూడా అంత అట్రాక్టివ్గా లేదు. సో ఆ నేపథ్యంలో కూడా ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో ఈ H1B వీసాల న్యూస్ వచ్చిన తర్వాత బాగా డ్రాస్టిక్గా ఫాలో అయ్యాయి అనమాట. నియర్ టర్మ్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఐటీ స్టాక్స్. సో ఈ సమస్యలు H1B వీసాల సమస్యలు, అదేవిధంగా వాళ్ళ రెవెన్యూ గైడెన్స్, ఇవన్నీ కూడా అడ్రస్ అయితేనే ఈ స్టాక్స్ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం గతంలో చెప్పుకున్న విధంగా నియర్ టర్మ్లో మాత్రం ఐటీ స్టాక్స్ పెద్దగా పెర్ఫామ్ చేసే అవకాశం కనిపించట్లేదు. మళ్ళీ లాంగ్ టర్మ్లో అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా చూపించగలిగి నెక్స్ట్ క్వార్టర్ గైడెన్స్ బాగా ఇవ్వగలిగితే మళ్ళీ అక్కడి నుంచి రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ టర్మ్లో మాత్రం ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చూస్తే ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ రంగ షేర్లు ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటారా? బ్యాంకింగ్ రంగ షేర్ల విషయానికి వస్తే బ్యాంక్స్ కూడా ఇవాళ మాత్రం కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. అంటే నిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది బ్యాంక్ షేర్లలో. సో బ్యాంక్ షేర్లు అంటే మళ్ళీ రిజల్ట్స్ చూడాలి, మళ్ళీ కార్పొరేట్ రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ మళ్ళీ వస్తుంటాయి. సో Q3 రిజల్ట్స్ బాగా ప్రకటించినటువంటి బ్యాంక్ షేర్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ ICICI బ్యాంక్ కొద్ది లాభాలతో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ మంచి లాభాలు ప్రకటించింది. సో ఆ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం 778 రూపీస్ దగ్గర ఉంది కోటక్. అదేవిధంగా ICICI బ్యాంక్ కూడా 281 రూపీస్ దగ్గర ఉంది. ఈ రెండు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే నియర్ టర్మ్లో మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ మళ్ళీ అంటే నిన్న బాగా పెరిగాయి కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. అంటే స్పెసిఫిక్గా బడ్జెట్లో బూస్ట్ అయినటువంటి రంగాల గురించి మాట్లాడుకుంటే ఏ రంగాల గురించి మాట్లాడుకోవచ్చు అంటారు? హౌసింగ్, రియాలిటీ సెక్టర్, ఈ రెండింటికి బడ్జెట్లో బాగా బూస్ట్ లభించినట్టు చెప్పుకోవచ్చు. సో నిన్న చూస్తే రియాలిటీ రంగ స్టాక్స్ అన్ని DLF తదితర రియాలిటీ రంగ స్టాక్స్ అన్ని కూడా బాగా లాభపడటం చూసాం. అదేవిధంగా హౌసింగ్ అన్న పదం ఉన్నటువంటి ప్రతి బ్యాంక్ స్టాక్ కూడా ప్రతి స్టాక్ కూడా అంటే హౌసింగ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. స్మాల్ క్యాప్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. అదేవిధంగా మైక్రో లెండింగ్ కంపెనీస్ ఉజ్జీవన్, మయం, అదేవిధంగా భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దాదాపు 8% లాభపడ్డది నిన్న. సో ఇటువంటి స్టాక్స్ అన్ని అంటే ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని JM ఫైనాన్స్, M&M ఫైనాన్స్ ఇవన్నీ కూడా లాభపడ్డాయి నిన్న. ఇవాళ కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. గ్రూప్ ఫైనాన్స్ అనే HDFC అనుబంధ కంపెనీ ఉంది, అది కూడా నిన్న లాభపడింది. ఇవాళ కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ స్టాక్స్ అన్ని కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. డిక్లైన్స్లో ఇటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఉజ్జీవన్ ఫైనాన్స్, సాటిన్ క్రెడిట్ ఇటువంటి కంపెనీస్ని డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. మనం గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ నవంబర్లో బాగా ఫాల్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పుంజుకున్నాయి. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి కంపెనీలు రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేశాయి. సో రిజల్ట్స్ తర్వాత షార్ప్గా పెరిగిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. మళ్ళీ నిన్న బడ్జెట్ ఊపుతో మళ్ళీ పెరగటం చూసాం అనమాట భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇటువంటి స్టాక్స్ని మనం డిక్లైన్స్లో బై చేసుకుంటే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అలాగే చూస్తే ITC పాజిటివ్గానే కనిపిస్తోంది, ఎందుకంటారు? ఏం మాట్లాడుకోవచ్చు? ITC మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకు ఎక్సైజ్ డ్యూటీ అనుకున్నంతగా పెంచలేదన్నమాట. సో 6% పెంచారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్టాక్లో మనం నిన్న బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో నిన్న ITC కూడా మార్కెట్ని లిఫ్ట్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే FMCG స్టాక్స్ అన్ని కూడా నిన్న పాజిటివ్గా కనిపించాయి. ITC స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. ఒక్క నిమిషం అనిల్ గారు, మనకి కాలర్ లైన్లో ఉన్నారు విద్యాసాగర్ చిత్తూరు నుంచి. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే అండి, చెప్పండి సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు బడ్జెట్ వచ్చిన సెక్టర్ వైస్ ఏ సెక్టర్స్ వస్తుంది. నా దగ్గర ఎగ్జైట్ ఇండస్ట్రీస్ గుడ్డియర్ టైర్స్ కొన్నాను సార్. ఇది లాస్ట్ ఇంకొకటి సిమెంట్ స్టాక్ శక్తి సిమెంట్ అదేదో కొన్నాను సార్. శక్తి సిమెంట్ తెలుసు. అది JSMC వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారని చెప్పి ఉన్నాను. SSC వాళ్ళు కూడా ఉందన్నమాట. కాబట్టి ఉంచేస్తున్నట్టు అలాగే లాంగ్ టర్మ్స్ ఆపేసుకోవచ్చు. ఓకే, మూడు కూడా ఎక్సైడ్ అండ్ గుడియర్ టైర్స్. ఇంకో స్టాక్ ఏంటండి? ఇంకోటి శివశక్తి సిమెంట్స్, శక్తి సిమెంట్స్. స్మాల్ క్యాప్ సిమెంట్ స్టాక్స్ అన్ని నిన్న కొద్దిగా లాభపడ్డాయండి. అయితే వాటి రిజల్ట్స్ కూడా చూడాలి. మీరు క్వార్టర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తే ఇటువంటి స్మాల్ క్యాప్ వీటిని హోల్డ్ చేయొచ్చు. లేకపోతే న్యూస్ బేస్డ్ అయితే మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా నిన్న లాభపడ్డాయి, మళ్ళీ తర్వాత నష్టాల్లో జారుకునే అవకాశం ఉంటుంది. సో ఎర్నింగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. Q3 రిజల్ట్స్ బాగా ఉంటే ఆ స్టాక్లో మీరు హోల్డ్ చేయండి, లేకపోతే ర్యాలీస్లో ఎగ్జిట్ కావటం బెటరు. ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి ఇండియా సిమెంట్స్ లాంటి సిమెంట్ కౌంటర్స్, అదేవిధంగా అంబుజా సిమెంట్స్ లాంటి కంపెనీలో అటువంటి స్టాక్స్ బై చేయడం బెటర్. అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చూస్తే ఫండమెంటల్స్ పరంగా బాగుంది. ఇవాళ కూడా 3% పెరిగింది.
దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. హయ్యర్ లెవెల్ నుంచి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది. 207 రూపీస్ దగ్గర నుంచి ఫాల్ అయింది ఈ స్టాక్. ఫాల్ అయ్యి మళ్ళీ 174 లెవెల్స్ నుంచి రివైవ్ అయిందనమాట. ఇది మళ్ళీ 225 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్సైడ్ని మాత్రం హోల్డ్ చేయండి. అదేవిధంగా గుడ్ ఇయర్ టైర్స్ మాత్రం మంచి ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్. అదేవిధంగా టైర్ స్టాక్స్ గతంలో పెరగడం చూసాం. మళ్ళీ తర్వాత ఈ మధ్య మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు మళ్ళీ టైర్ స్టాక్స్ ఫాల్ అయ్యాయి. నిన్న బడ్జెట్ రోజు ఈ టైర్ స్టాక్స్ అన్నింటిలో మూమెంటం కనిపించింది. గుడ్ ఇయర్ ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ అనమాట. అయితే వాల్యూమ్స్ పెద్దగా ఉండవు. 718 రూపీస్ దగ్గర ఉంది. ఇవాళ చూస్తే చాలా తక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యాయి. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు. మీరు ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 900 లెవెల్స్ని చేరుకునే అవకాశం కనిపిస్తుంది గుడ్ ఇయర్ టైర్స్. సో మీరు హోల్డ్ చేయొచ్చు. గుడ్ ఇయర్ అండి, ఎక్సైడ్ హోల్డ్ చేయండి. ఓకే అండి. సంజీవ్ హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే సంజీవ్, అడగండి. సార్, ఇది కమ్యూనిటీలో ఇది ఇప్పుడు ఈ బడ్జెట్ కు ఏం సంబంధం ఉండదు కదా సార్, మెటల్స్ కు అట్లాగే జింక్ అనేది జర స్ట్రాంగ్ ఉందని మేము 193.50 దగ్గర 2 డేస్ నుంచి అట్లాగే ఉంది. అది 194.60 దాకా వెళ్ళింది, కానీ 195 లో మేము పెట్టుకున్నాము, అది అట్లాగే ఉండిపోయింది. అట్లాగే నేచురల్ గ్యాస్ కూడా సెల్లింగ్ లో ఉండొచ్చా సార్? జర జింక్ అట్లాగే నేచురల్ గ్యాస్ గురించి చెప్పండి సార్. డెఫినెట్లీ అండి, ఒక్క నిమిషం. బేస్ మెటల్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుందండి. సో కాపర్, నికెల్, లెడ్, జింక్ ఇవన్నీ చూస్తే మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. సో నికెల్ కొద్దిగా పాజిటివ్ ఉంది, కాపర్ నెగిటివ్, అదేవిధంగా అల్యూమినియం నెగిటివ్. జింక్ కూడా ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాం మనం. జింక్ చూస్తే 193 దగ్గర క్లోజ్ అయింది. అయితే 199 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. లోయర్ సైడ్లో చూస్తే 189 దగ్గర సపోర్ట్ కనిపిస్తుందండి. సో ఈ రెండు లెవెల్స్ని మీరు కీలకంగా భావించండి. అదేవిధంగా నేచురల్ గ్యాస్ చూస్తే కొద్దిగా పాజిటివ్గా ఉంది, 213 రూపీస్ దగ్గర ఉందన్నమాట నేచురల్ గ్యాస్, అక్కడ క్లోజ్ అయింది. సో నేచురల్ గ్యాస్ చూస్తే అప్వర్డ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. సో 218 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. లోయర్ సైడ్కి వస్తే 205 రేంజ్లో గట్టి సపోర్ట్ కనిపిస్తుందండి. ఓకే అండి. వెస్ట్ గోదావరి నుంచి రామారావు. హలో హలో, రామారావు గారు, అవునండి. అడగండి. నా దగ్గర పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎస్బీఐ ఉన్నాయండి. వాటిని ఏం చేయమంటారు? పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎస్బీఐ ఈ మూడు కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్. ఈ మూడింటిని మీరు హోల్డ్ చేయండి. అయితే మార్కెట్స్ కొద్దిగా వోలటైల్గా బిహేవ్ చేసినప్పుడు ఈ స్టాక్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మూడు కూడా మంచి స్టాక్స్ అండి, ఫండమెంటల్స్ పరంగా కూడా మంచి స్టాక్స్. అయితే రిలయన్స్ చూస్తే మనం గత 1 ఇయర్లో చూస్తే పెద్దగా రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపించట్లేదు. సో రిలయన్స్ మాత్రం స్టేబుల్గా ఉంది. అయితే మీ క్యాపిటల్ మాత్రం ఏ రోజు కాకుండా ఉంటుంది అనమాట లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే. సో మీ క్యాపిటల్ భద్రంగా ఉంటుంది, కాకపోతే పెద్దగా అప్ అండ్ డౌన్స్ ఉండవు అనమాట. ఈ మూడు కూడా స్టేబుల్గా ఉండే స్టాక్సే. సో మీరు ర్యాలీస్లో ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అదేవిధంగా మనం నిన్న బడ్జెట్లో ఏ రంగాలకైతే అంటే ఏ రంగాలకైతే కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయో ఆ స్టాక్స్ నిన్న లైమ్ లైట్లోకి వచ్చాయి. సో అటువంటివి చూస్తే మనం రూరల్ సెక్టర్కి బాగా కేటాయింపులు ఉన్నాయి, అదేవిధంగా అగ్రికల్చర్కి కూడా బాగా కేటాయింపులు ఉన్నాయి బడ్జెట్లో. సో ఆ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా పెరగడం చూసాం నిన్న. అగ్రి రిలేటెడ్ కంపెనీస్, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేయడం మంచిది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కూడా మీరు బై చేయొచ్చు. హెరిటేజ్ ఫుడ్స్ కానీ, ఇంకా లక్ష్మీ ఎనర్జీ లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్, అదేవిధంగా దావత్ ఇటువంటి మన రైస్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్, ఇటువంటి స్టాక్స్ కూడా మీరు బై చేయొచ్చు. అదేవిధంగా మన జైన్ ఇరిగేషన్ లాంటి పైపుల కంపెనీస్, అదేవిధంగా ఇటువంటి కంపెనీస్ అన్ని మీరు బై చేయొచ్చు. అంటే అదేవిధంగా రియాలిటీ అండ్ హౌసింగ్ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ కూడా చేయొచ్చు. మనం డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ నిన్న బాగా పెరగడం చూసాం. డిఎల్ఎఫ్ మనం 109 రూపీస్లో రికమెండ్ చేయడం జరిగింది. నిన్న 144 దాకా వెళ్ళటం చూసాం మనం. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది అనమాట. సో శోభా డెవలపర్స్, కోల్టేప్ వాటి లాంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి రియాలిటీ స్టాక్స్, అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, మైక్రో లెండింగ్ కంపెనీస్, ఇటువంటివన్నీ బై చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంతకంటే ముందుగా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పొజిషన్ చూస్తే కనుక ఫ్లాట్గానే కదలాడుతున్నాయి. ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో 28,173 సెన్సెక్స్ 32 పాయింట్ల స్వల్ప లాభంతోనూ, అలాగే నిఫ్టీ 8,721 పాయింట్లు 3 పాయింట్ల స్వల్ప లాభంతోనూ కూడా కదలాడుతున్నాయి. ప్రజెంట్ లైవ్ కండిషన్స్ ఇలా ఉన్నాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పొజిషన్ చూస్తే పాజిటివ్ ట్రెండ్లోకి వస్తున్నాయి మెల్లిగా. 36 పాయింట్ల లాభంతోనూ, అలాగే 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ కూడా మెల్లిగా పాజిటివ్ ట్రెండ్ వైపు దూసుకెళ్తూ కనిపిస్తున్నాయి మనకి. ఇక మనకి ప్రజెంట్ హైదరాబాద్ నుంచి రమేష్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో రమేష్, నమస్తే, అడగండి. నమస్తే అండి, చెప్పండి సార్.
మేఘమణి ఆర్గానిక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా లేకపోతే ఇంకేదైనా స్పెషాలిటీ కెమికల్ తీసుకోమంటారా? చెప్పండి సార్. ఇది మేఘమణి ఆర్గానిక్స్ అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ట్రెండ్ చూస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది. అయితే రిజల్ట్స్ చూడాలండి. Q3 రిజల్ట్స్ బాగా ఉంటే ఈ స్టాక్ను పికప్ చేయొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో షార్ప్గా పెరిగింది. అయితే ఒక కన్సాలిడేషన్ మాత్రం నడుస్తుంది. ఇది 52 లెవెల్స్ నుంచి కొద్దిగా ఫాల్ అయిన తర్వాత అదే లెవెల్స్లో ఉందన్నమాట. 40-50 లెవెల్స్లో ఉంది. అయితే పెస్టిసైడ్స్ కంపెనీస్ ఈ మధ్య కాలంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో పెస్టిసైడ్స్ కంపెనీస్లో అందులో భాగంగా ఈ స్టాక్ కూడా పెరగడం చూస్తున్నాం. సో స్పెషాలిటీ కెమికల్స్ విషయానికి వస్తే దాంట్లో అన్ని స్టాక్స్ బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో స్పెషాలిటీ కెమికల్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. సో బగేరియా ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్, అదేవిధంగా ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి. అసలు మీకు మెయిల్ చేస్తాం మేము, మీకు ఒకసారి మెయిల్ చేయండి. మా HMT ఎడిటర్ మెయిల్కి మెయిల్ చేయండి. మీరు మెయిల్ చేస్తే మేము స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్ కూడా ఒకటి స్మాల్ క్యాప్ కంపెనీ ఉంది. అదేవిధంగా విష్ణు కెమికల్స్ కూడా ఉంది. ఇటువంటి స్టాక్స్ అన్నిటిని అంటే వీటి ఫండమెంటల్స్ మేము డీటెయిల్గా మీకు మెయిల్ చేస్తాము. పరుచూరు నుంచి సునీత లైన్లో ఉన్నారు. హలో సునీత గారు, అవునండి, మాట్లాడండి, అడగండి. ధరణి షుగర్ 40లో తీసుకున్నామండి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలండి? ధరణి షుగర్ అండి. ధరణి షుగర్ చూస్తే స్మాల్ క్యాప్ షుగర్ కంపెనీ అండి. 38 రూపీస్ దగ్గర ఉంది ప్రస్తుతం. సో షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అయితే Q3 రిజల్ట్స్ బాగా ఉంటే దీన్ని హోల్డ్ చేయండి. ప్రస్తుతానికైతే రిజల్ట్స్ ఇంకా రాలేదనమాట ఈ కంపెనీవి. సో దీంట్లో కంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే మనం బలరాంపూర్ చీని, అదేవిధంగా ఓద్ షుగర్ లాంటి స్టాక్స్ ఇవి బాగా రిజల్ట్స్ పోస్ట్ చేశాయి లాస్ట్ క్వార్టర్. ఈ క్వార్టర్ కూడా బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బలరాంపూర్ చీని కానీ, ఓద్ షుగర్ కానీ, మావనా షుగర్ కానీ ఇటువంటి స్టాక్స్ని బై చేయండి. ధరణి షుగర్స్లో మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. అంటే Q3 రిజల్ట్స్ బాగా ఉంటే హోల్డ్ చేయండి. Q3 రిజల్ట్స్ బాగా ఉంటాయో లేదో మనకు ఇంకా తెలియదు అనమాట. సో ఈ స్టాక్ నుంచి నా ఉద్దేశం ప్రకారం అయితే ధరణి షుగర్ని మన ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ షుగర్ స్టాక్స్లో బలరాంపూర్ చీనీలో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అండి. ఓకే, టోటల్గా ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్స్ కండిషన్ చూస్తే కనుక డెఫినెట్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ వీకెండ్ వస్తుంది రేపు. మరి ఏమని చెప్పుకోవచ్చు, ఈ 2 రోజుల మార్కెట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మార్కెట్స్ ఈ రోజు చూస్తే పర్టికులర్గా ఈ రోజు చూస్తే మాత్రం మార్కెట్స్ కొద్దిగా అప్ అండ్ డౌన్ కనిపిస్తున్నాయి. లాస్ట్ 1 వీక్ ట్రెండ్ని చూస్తే మాత్రం పాజిటివ్గా ఉంది. తర్వాత బడ్జెట్కి ముందు 2 రోజులు మాత్రం ఈ ట్యాక్స్లు ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా అన్న న్యూస్తో ఈ మార్కెట్స్ ఫాల్ కావటం చూసాం. ఆ తర్వాత మళ్ళీ నిన్న బడ్జెట్లో STT పెంపు లేదు, అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు అన్న న్యూస్తో ఈ స్టాక్స్ బాగా పెరగటం చూసాం. మార్కెట్స్ రివైవ్ కావటం చూసాం. సో లాస్ట్ 10 సెషన్స్లో చూస్తే మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో మళ్ళీ అది రివైవ్ కావాలంటే మళ్ళీ బడ్జెట్ పెద్ద బిగ్ ఈవెంట్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత దీంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదు బడ్జెట్లో. సో అన్నీ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి బడ్జెట్ విషయానికి వస్తే. అయితే మాత్రం మళ్ళీ పాత ట్రెండ్ కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈవెంట్స్ కూడా పెద్దగా ఏం లేవు అనమాట మార్కెట్స్లో. ఈ మళ్ళీ Q3 రిజల్ట్స్, మళ్ళీ మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ ఏమైనా పాజిటివ్గా ఉంటే మార్కెట్స్ ఇక్కడి నుంచి లీడ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకే అండి, కడప నుంచి రామిరెడ్డి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే రామిరెడ్డి గారు, అడగండి. సార్ ఆర్తి డ్రగ్స్ 670 రూపాయలు ఉంచమంటారు, తీసేయమంటారు సార్? ఏదండి? ఆర్తి డ్రగ్స్ సార్. ఆర్తి డ్రగ్స్ చూస్తే ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ అండి. ఇది మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నట్టయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం 614 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా చాలా రోజుల నుంచి ఇదే లెవెల్లో మెయింటైన్ అవుతుంది. సో 684 నుంచి కొద్దిగా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ దాదాపు 550 లెవెల్స్కి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కోలుకోవడం చూసాం అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో మాత్రం ఈ కన్సాలిడేషన్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్లో మళ్ళీ 700 దాటితే ఈ స్టాక్లో అప్వర్డ్ మూమెంటం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 743 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే అండి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో సార్, ఇప్పుడు ఆన్లైన్లో మనం యాప్స్ ఏమైనా దొరుకుతాయా సార్? ఇప్పుడు ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకొని 1 నిమిషాల్లో చేసుకొని కొనుక్కొని అలాంటి ఏమైనా యాప్స్ ఉంటాయా సార్? ఆన్లైన్ యాప్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఆన్లైన్ యాప్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి బ్రోకింగ్ కంపెనీ కూడా వెబ్సైట్తో పాటు మీరు మొబైల్ ఫోన్లో కూడా షేర్స్ని కొనుక్కోవచ్చండి. షేర్స్ని కొనటం, అమ్మటం స్మార్ట్ ఫోన్తో చేయొచ్చు మీరు. సో అన్ని బ్రోకింగ్ కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్నీ కూడా ఇవి అందిస్తున్నాయి, ఈ సేవలు అందిస్తున్నాయి. సో అంటే ఆన్లైన్లో కొనుక్కోవటం అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ
డే ట్రేడింగ్ చేస్తే మాత్రం పెద్దగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు దీన్ని అడగటాన్ని బట్టి చూస్తే మీరు కొత్తలాగా అనిపిస్తుంది మార్కెట్స్కి. సో కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం మార్కెట్స్లో డే ట్రేడింగ్ లాంటివి, స్పెక్యులేషన్ లాంటివి చేయకూడదు. ఓన్లీ వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. మీలాంటి వాళ్ళు మాత్రం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో, అదేవిధంగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసినటువంటి, బాగా ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి కంపెనీస్లో బై చేసి లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయగలిగితే మంచి లాభాలు వస్తాయండి. ఓకే అండి, ఈరోజు మార్కెట్స్ పొజిషన్ ఏమిటి, అలాగే స్పెసిఫిక్ స్టాక్స్ సజెషన్స్ ఏమేంటి? స్పెసిఫిక్ స్టాక్ విషయానికి వస్తే ఎంసీఎక్స్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. మల్టీ కమోడిటీ మార్కెట్ ఎక్స్చేంజ్ అనమాట ఇది. ఎంసీఎక్స్ 1204 రూపీస్ దగ్గర ఉంది. సో బీఎస్సీ ఈ మధ్య ఐపీఓకి రావడం చూసాం. ఆ స్టాక్స్ కొద్ది రోజుల్లో లిస్ట్ కాబోతున్నాయి అనమాట. సో ఆ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఈ స్టాక్లో ఒక అప్మూడ్ మూమెంటం కనిపిస్తుంది. ఫండమెంటల్స్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ ఎంసీఎక్స్. ప్రస్తుతం చూస్తే 1204 రూపీస్ దగ్గర ఉంది, 2% పెరిగింది. ఇది నియర్ టర్మ్లో 1215 దాటితే 1300 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఫండమెంటల్స్ పరంగా బాగుందన్నమాట. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా, సో ఇది కూడా బాగా ఇవాళ పాజిటివ్గా ఉంది. 787 రూపీస్ దగ్గర ఉందన్నమాట ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. బడ్జెట్ ఎఫెక్ట్ మీరు చెప్పినట్టుగా హౌసింగ్ పేరున్న ప్రతి కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పర్టికులర్ ఇది చూస్తే 788 దగ్గర ఉంది ప్రస్తుతం. ఇది 800 రూపీస్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది నియర్ టర్మ్లో. అదేవిధంగా ఇవాళ ఫార్మా కంపెనీస్లో గ్లెన్మార్క్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది, 910 రూపీస్ దగ్గర ఉంది. ఇది 925 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ముఖ్యంగా ఏ స్టాక్స్ బై చేయొచ్చు అంటారు? పర్టికులర్ ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అన్ని బై చేయొచ్చు. అరబిందో ఫార్మా కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ స్టాక్స్ అన్ని కూడా బై చేసుకోవచ్చు. నిఫ్టీలో ఉన్న స్టాక్స్ విషయానికి వస్తే ఐటీసీ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది 277 రూపీస్ దగ్గర ఉంది. 285 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 285 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి వస్తే మాత్రం 270 కిందికి వస్తే మాత్రం కొద్దిగా నెగిటివ్ అయ్యే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళు చూస్తే స్మాల్ క్యాప్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఐఎఫ్సిఐ లాంటివి కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే, మొత్తానికి మార్కెట్స్ ఫ్లాట్గా కదలాడుతున్నాయి, చూస్తున్నాం లైవ్లో. సెన్సెక్స్ 28,166, అలాగే 25 పాయింట్లు. నిఫ్టీ 8,717 పాయింట్లు, 1 పాయింట్ స్వల్పంగా లాభంతో కదలాడుతున్నాయి. మొత్తానికి ఫ్లాట్గానే ఉన్నాయి మార్కెట్స్. చూద్దాం వాళ్ళ కండిషన్ ఎలా ఉండబోతోందేంటో. ఇది ఇప్పటివరకు ఉన్న బిజినెస్ లైవ్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం. నమస్కారం.